సింహాచలం ఆలయానికి సంబంధించి అక్కడ ఒక అపశృతి చోటు చేసుకుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. భారీ వర్షానికి గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. ఇద్దరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను ఇప్పటికే హాస్పిటల్ కి తరలించారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. 300 రూపాయల క్యూ లైన్ లో మెట్లెక్కుతూ ఉండగా ఒక్కసారిగా ఆ భారీ గోడ కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడికి సహాయక సిబ్బంది రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా అక్కడికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కాస్త ఇబ్బంది కలిగిస్తున్న విషయం. అందరినీ రెస్క్యూ చేయాలి, అందరినీ కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే ఇమ్మీడియట్ గా సహాయక బృందాలు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విశాఖ సింహాచలం చందనోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవడంతో వర్షానికి ఆ గోడ కూలి 7 భక్తులు చనిపోయారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేయడానికి అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.